లేవు. ఏమ్మా, సంఘ విశ్వాసులు దశంభాగం ఇస్తారా? పాస్టర్లు దశంభాగం ఇస్తారా? ఇస్తే ఎవరికి ఇస్తారు? అందరూ దేవుడికి ఇవ్వాలి. అందరూ దేవుడి పరిచర్యకి ఇవ్వాలి. సంఘస్థులు ఇవ్వాలి. తర్వాత నాలాంటి పాస్టర్లు కూడా ఇవ్వాలి. ఇద్దరూ దేవుడికే ఇవ్వాలి. అది రెండో విషయం ఏంటంటే, మీరు ఏ చర్చికి వెళ్తారో అక్కడ దశమ భాగం ఇవ్వాలి. కోకట్పల్లికి, బెల్లంపల్లికి ఇవ్వకూడదు. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే నిజమైన సేవకులు ఎవరైనా ఉంటే వెతికి పట్టుకొని వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా ఈ దశమ భాగం నుంచి కేక్ కట్ చేసినట్టు కట్ చేసి ఇవ్వకూడదు, తల ఒక మొక్క. అది వేరే దశమ భాగం, ఈ దశమ భాగం కాదు. సో గమనించండి, దశమ భాగమే ఇవ్వాలా? దశమ భాగం మినిమం. దశమ భాగం ఇవ్వాలని కొత్త నిబంధనలు ఎక్కడ లేదు. కలిగిన కొద్దీ ఇవ్వమన్నాడు, సంతోషంగా ఇవ్వమన్నాడు, ధారాళంగా కూడా ఇవ్వమన్నాడు, త్యాగపూరితంగా కూడా ఇవ్వమన్నాడు. కనుక కొన్నిసార్లు మనకి మించి కూడా ఇవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు మనకి కలిగిన కొద్దీ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఎలా ఇచ్చినా సంతోషంగా దేవుడికి ఇవ్వాలి. అర్థమైందా? ఇంకోటి కూడా చెప్పాలి మీకు ఇక్కడ. దేవుడికి ఇచ్చేదాన్ని తీసుకెళ్ళి బేదలకు ఇవ్వకూడదు, బేదలకు ఇచ్చేదాన్ని తీసుకొచ్చి దేవుడికి ఇవ్వకూడదు. తల్లిదండ్రులకు ఇచ్చేదాన్ని దేవుడికి ఇవ్వమని చెప్తే యేసుప్రభు దాన్ని తప్పుపట్టాడు. మీరు మార్క్స్ వార్త 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళిందో చదువుకోండి. తల్లిదండ్రులకి పిల్లలు ఇవ్వాల్సిన దాన్ని తీసుకొచ్చి కొర్బాను అని, దైవార్పితం అని మీరు ఇక్కడ ఇస్తున్నారు, తప్పు అన్నాడు ఆయన. ఆయన మీద అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తలంటుతూ ఆమె అభిషేకం చేస్తుంటే, ఇది అమ్మి బేదలకు ఇవ్వాలంటే బేదలది వేరు, నాది వేరు. కొంతమంది ఉంటారు దశమభాగం ఎలా ఇస్తారంటే, బయట ట్యాక్స్ కొడతారు, కమర్షియల్ ట్యాక్స్ కట్టరు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు, లంచాలు తీసుకుంటారు, తీసుకొచ్చి ఇక్కడ చర్చిలో దశమభాగం ఇస్తారు. అది తప్పు. కైసరివి కైసరికే ఇవ్వాలి, దేవుడివి దేవుడికే ఇవ్వాలి.